ఛానల్ జాబ్ క్వైజ్. మనకి క్యాక్టస్ ఆర్గనైజేషన్ గురించి చాలా మంది వినే ఉంటారు. సో ప్రీవియస్‌గా కూడా మన వీడియోస్‌లో నేను అప్‌లోడ్ చేశానండి. సో అందులో నుంచే కస్టమర్ సర్విస్ ఇన్ ఆపరేషన్ సెక్టార్ నుంచి మనకైతే ఆపర్చునిటీ రిలీజ్ చేశారన్నమాట. ఇది మనకి కాంట్రాక్ట్ బేస్‌లో ఉండబోతుంది. అండ్ మనకిది ఇండియా నుంచి ఎక్కడి నుంచి మీరు వర్క్ చేసినా గానీ వర్క్ చేయొచ్చు. ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ. 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చన్నమాట. బీటెక్ అండ్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎనీ బ్యాచ్, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ అందరూ కూడా ఎలిజిబుల్. సో డెఫినెట్‌గా మిస్ అవ్వకండి ఈ ఛాన్స్‌ని. అండ్ నెక్స్ట్ చాలా మంచి ఆఫర్‌తోనైతే రిలీజ్ చేశారు. సో బిఫోర్ థాట్ మీకు డీటెయిల్‌గా నేను ఎలా అప్లై చేసుకోవాలి, రోల్ ఎలా ఉండబోతుందని ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో విల్ బి బ్యాక్ టు ద క్యాక్టస్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి అఫీషియల్ పేజ్ నుంచే రిడైరెక్ట్ అయిందన్నమాట ఇది. సో మీకు నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసేస్తాను. యూ క్యాన్ చెక్ ఇట్ ఔట్ ఫ్రమ్ ద లింక్. సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్ కస్టమర్ సర్విస్ రోల్‌కైతే ఫ్రమ్ ఇన్ ద ఆపరేషన్ సెక్టార్ నుంచి అయితే మనం వర్క్ చేయాలన్నమాట. సో మనకి కాంట్రాక్ట్ రిమోట్ ఆపర్చునిటీ. సో ఇది మనకి కంపెనీ ఓవర్‌వ్యూ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎప్పుడైనా ఏ కంపెనీకైనా అప్లై చేసే ముందు మనం ఫస్ట్ ఆర్గనైజేషన్ గురించి అయితే డీటెయిల్‌గా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాతనే మనకి నచ్చిన తర్వాతనే మనం అప్లై చేయాలన్నమాట. ఓకే. సో క్యాక్టస్ ఈస్ ద ఫస్ట్ రిమోట్ ఆర్గనైజేషన్ వేర్ వి ఎంబ్రేస్ అండ్ యాక్సలరేట్ ఫ్రమ్ ఎనీవేర్ కల్చర్. ఓకే. సో మనకి ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ముంబైకి ఆఫీస్‌కి అయితే రావాలి. బిజినెస్ రిక్వైర్మెంట్స్ కానీ, ఏమైనా కంపెనీ ఈవెంట్స్ ఉన్నా గానీ రావాల్సి వస్తుంది అని అన్నారు. సో దాట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ యూ. సో ఇది మనకి కస్టమర్ ఎక్స్‌పీరియన్సెస్ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఆర్గనైజేషన్ అన్నమాట. ఓవరాల్ 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆర్గనైజేషన్. సో ఇందులో మనకి రోల్ రిలేటెడ్‌గా మనకి డే టు డే యాక్టివిటీస్, రెస్పాన్సిబిలిటీస్, అసైన్‌మెంట్స్, క్లయింట్ రిక్వైర్మెంట్స్‌ని మ్యాచ్ అవుతూ, డెలివరీ టీమ్ వాళ్ళతోని మ్యాచ్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ టీమ్ మెంబర్ తో కొలాబరేట్ అవుతూ మంచిగా స్మూత్‌లీ ఎలా వెళ్తాము అనేది కంప్లీట్‌లీ రోల్ రిలేటెడ్‌గా అయితే ఉందన్నమాట. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్. సో ఇందులో మనకి వర్కింగ్ అవర్స్ చూసుకున్నా గానీ 5 డేస్ ఏ వీక్ అయితే వర్క్ ఉంటుంది. 2 డేస్ రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. అండ్ 9 అవర్స్ మనకి షిఫ్ట్‌లో 1 అవర్ లంచ్ బ్రేక్ అండ్ 8 AM to 4 PM మనకైతే వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నా గానీ మనకి డిఫరెంట్ క్లయింట్స్ అయితే ఉంటారన్నమాట క్యాక్టస్ ఆర్గనైజేషన్‌కి. క్లయింట్స్‌కి ఈమెయిల్స్, క్వెరీస్‌కి రిలేటెడ్‌గా మనము రెస్పాండ్ అవుతూ ఉండాలన్నమాట. వయా ఈమెయిల్ ద్వారానే రెస్పాండ్ అవుతూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ గానీ, అక్కడ మన క్వెరీస్ గానీ ఉన్నా గానీ వాళ్ళని మ్యాచ్ చేస్తూ, డెలివరీ టీమ్ వాళ్ళతోని అప్రోచ్ చేస్తూ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫీడ్‌బ్యాక్స్ రిలేటెడ్‌గా మనకి ఒక డాటా అయితే మెయింటైన్ చేస్తూ ఎక్సెల్ షీట్స్‌లో దానికి రిలేటెడ్‌గా మనం వర్క్ చేయడం ఉంటుందన్నమాట. అండ్ మీటింగ్స్‌ని అండ్ నెక్స్ట్ మనకి టైమ్ రిలేటెడ్‌గా మనకి కాన్ఫిగరేషన్ టైమ్ అండ్ నెక్స్ట్ మనకి పెండింగ్స్ ఏమైనా ఉన్నా గానీ అవన్నీ మెయింటైన్ చేయడం అయితే ఉంటుంది. సో దట్స్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ రోల్. అండ్ మనకి ఇక్కడ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలని అడుగుతున్నారు. ఇన్ ఎనీ ఫీల్డ్ అని చెప్పని మెన్షన్ చేసేసారు. అండ్ కమ్యూనికేషన్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక టీమ్‌తో మాట్లాడాలన్నా గానీ ప్రాపర్‌గా మనం ఏమైతే చెప్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలా ఉండే విధంగా ఉంటే సరిపోతుంది. అండ్ మనము ఈమెయిల్ రాస్తాం కాబట్టి యూ కెన్ డెఫినైట్‌లీ గుడ్ ఎట్ ద ఈమెయిల్ రైటింగ్. ఈమెయిల్ చక్కగా రాయడం అయితే రావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాకపోయినా గానీ మనకి చాట్‌జీపీటీ ఆర్ ఎల్స్ మనము కొద్దిగా కంటెంట్ బయట సోర్స్ నుంచి కూడా తీసుకొని యూ కెన్ లెర్న్. ఓకే. మీరు నేర్చుకొని డెఫినెట్‌గా మీరైతే యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి కంప్యూటర్ రిలేటెడ్‌గా కొద్దిగా బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. అండ్ క్లయింట్ హ్యాండ్లింగ్ రిలేటెడ్‌గా కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట. ప్రాపర్ వేలో మాట్లాడేటట్టు ఉండాలి. ఓకే. సో ఒకసారి డీటెయిల్ అవన్నీ మీరు ఒకసారి క్లియర్‌గా చూసిన తర్వాత అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఒకసారి మనకి రోల్ బిఫోర్ అప్లై చేసే ముందైతే మనకి మీకు ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ మ్యాచ్ అవుతున్నాయా? లేవా? అని చూసిన తర్వాత అప్లై చేయండి. ఓకే. సో మనకి ఇక్కడ రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మీ పర్సనల్ మెయిల్ ఐడీ ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో సో దాంట్లోకే ఫర్దర్‌గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఒకసారి మనం అది క్లిక్ చేసిన తర్వాత 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్ 1, 2, 3. సో ఇక్కడ మనకి మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేసిన తర్వాత మీ అడ్రెస్, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఇన్షూర్ చేసేసి అయితే పెట్టేసేయండి. సో బేసిక్ డీటెయిల్సే అడుగుతున్నారు. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత అయితే నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 1 వీక్ టు 10 డేస్‌లో మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏమైనా క్వెరీస్ గానీ, ఏమైనా డౌట్స్ గానీ ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్స్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. అండ్ మనకి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని డెఫినెట్‌గా మేము ముందుకొస్తాము. చాలా మంచి ఆపర్చునిటీ గైస్. మిస్ అవ్వకండి. అందరూ గూడా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, వర్కింగ్ ఎంప్లాయీస్ అండ్ నెక్స్ట్ ఫ్రెషర్స్ అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్న వాళ్ళు అందరూ గూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని యాస్ సూన్ యాస్ పాసిబుల్ షేర్ చేయండి. ఓకే. సో
ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలెంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.